అయోధ్య రామ మందిరం విరాళాల చోరీ వ్యవహారంలో రోజుకు సంచలన విషయం వెలుగులోకి వస్తోంది. రాముడి పాదకులు హారంతో పాటు 60 కేజీల వెండి శిలలు మాయమైనట్లు తాజాగా గుర్తించారు. అయితే విరాళాల చోరీతో తన భర్తకి సంబంధం లేదంటున్నారు టిన్ను యాదవ్ భార్య పూనం. అయోధ్య రామ మందిరం విరాళాల చోరీపై సిట్ దర్యాప్తు వేగంగా జరుగుతోంది. 6వ రోజుకు సిట్ విచారణ చేరుకుంది. 6గురు పూజారుల్ని సిట్ అధికారులు విచారించారు. రాముడి పాదుకలు హారంతో పాటు 60 కేజీల వెండి శిలలు మాయమైనట్టు గుర్తించారు. ఆలయం విరాళాల లెక్కింపుకు సంబంధించిన సీసీ ఫుటేజీ మాయం చేసినట్టుగా తేలింది. 15 రోజుల్లో విరాళాల చోరీకి సంబంధించి అన్ని విషయాలు వెలుగులోకి వస్తాయన్నారు సీఎం యోగి. బంగారు ఇటుకలు, వెండి శిలలు ఎవరు మాయం చేశారన్న విషయంపై సిట్ దర్యాప్తు చేస్తోంది. అయోధ్య రామ మందిరం ట్రస్ట్ ఉన్నతాధికారులపై వేటు వేసే అవకాశాలు కనిపిస్తున్నాయి. 200 కోట్ల రూపాయల వరకు విరాళాలు మాయమైనట్టుగా అనుమానిస్తున్నారు. విరాళాల లెక్కింపు బాధ్యత చూస్తున్న టిన్ను యాదవ్ ను పోలీసులు అరెస్ట్ చేసే అవకాశం ఉంది. ఆలయం విరాళాలకు సంబంధించిన రసీదులు కూడా లభ్యం కాకపోవడం పలు అనుమానాలకు దావిస్తోంది. ఈ వ్యవహారంతో తన భర్తకు సంబంధం లేదంటున్నారు టిన్ను యాదవ్ భార్య పూనం. इतने परिसर में बहुत सारे लोग हैं, इन्हीं का नाम भाई जांच इनकी करनी करिए, जहाँ कहिए हम चलेंगे, जो भी जांच करना कराइए। लेकिन और सारे लोग हैं जो बड़े बड़े लोग हैं, छोटे लोग को फंसाया जाके बड़े लोग को दबाओ। सबकी जांच होनी चाहिए, किसके पास कितनी संपत्ति है वो तो ज्ञान होना चाहिए। हम तो जानते हैं, लेकिन मेरा किसी से दोस्त, किसी से झगड़ा, किसी को कष्ट, क्योंकि जो 15 दिन से मुझे आंसू मिल रहा, मैं नहीं चाहती किसी को कष्ट देना, न किसी के विषय में कुछ करना चाहती। वो देवता है, पूरा देवता, उतने अच्छे तो हम नहीं जितने अच्छे वो हैं। విరాళాల చోరీ వ్యవహారంలో పలువురు బ్యాంక్ సిబ్బంది వ్యవహార శైలిపై కూడా అనుమానాలు కలుగుతున్నాయి. 6గురు బ్యాంక్ సిబ్బందిని సిట్ విచారించింది. అయోధ్య ఆలయం సెక్యూరిటీ సిబ్బంది పాత్రపై కూడా దర్యాప్తు చేస్తున్నారు. ఆలయంలో 800 మంది ఉద్యోగులుండగా 200 మంది ట్రస్టులో విధుల్ని నిర్వహిస్తున్నారు. సీసీటీవీ ఫుటేజ్ మాయంపై ఫోరెన్సిక్ ఆడిట్ కు ఆదేశించే అవకాశాలున్నాయి. అయోధ్య ఆలయం ట్రస్టులో కీలక సంస్కరణలు చేపట్టాలని ఉత్తరప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయించింది. ట్రస్ట్ కు చైర్మన్ గా సీనియర్ ఐఏఎస్ అధికారిని నియమించబోతున్నారు. విరాళాల చోరీపై ఇప్పటికి కూడా ఎఫ్ఐఆర్ నమోదు కాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. సిట్ బృందం ఆదివారం అయోధ్య నుంచి లక్నో చేరుకుంటుంది. సీఎం యోగిని కలిసి దర్యాప్తు పురోగతిని వివరించబోతోంది.